కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది విజయవాడకు వరదలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో విజయవాడ శివారు కాలనీ ప్రజలకు కంటిపై కునుకు ఉండడం లేదు. దీనికి తోడు సింగ్ నగర్ ప్రాంతానికి 2 పడవలు తీసుకురావడంతో పరిస్థితి మరింత ఆందోళనకు దారితీసింది. అయితే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం వరదలు అనేవి పుకార్లు మాత్రమేనని, బొడమెరకు గానీ ప్రకాశం బ్యారేజ్కు కానీ ఎటువంటి ప్రమాదం లేదని వివరణ ఇస్తున్నారు. గత ఏడాది సంభవించిన వరదల కారణంగా ఎప్పుడు నీరు వచ్చి తమ ఇల్లు మునిగిపోతుందో అన్న ఆందోళనలో ఉన్నామంటున్న కాలనీ వాసులతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో పుకార్లు షికారులు చేస్తాయి. గత వారం 10 రోజులుగా చూసుకున్నట్లయితే విజయవాడకు బొడమేరు వరద వస్తుందంటూ కూడా సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న వదంతుల నేపథ్యంలో ఈ ప్రజలకి కూడా కంటి మీద కునుకు కరువవుతోంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విజయవాడ శివారు నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. గత ఏడాది చూసుకున్నట్లయితే ఈ కాలనీ పూర్తిగా కూడా బొడమేరు నేత మునిగిన బొడమేరు కాలువకు ఆనుకొని కాలనీ అనేది ఏర్పాటైంది. ప్రస్తుతం చూసుకుంటే ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక వార్త బొడమేరు పొంగుతోందంటూ కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ప్రస్తుతం ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, గత వారం రోజుల నుంచి కూడా మీకు రోజు బుడమేరు వస్తూ ఉందంటూ కూడా అంటున్నారు కదా? అంటున్నారు, జనాలే అంటున్నారు బుడమేరు వచ్చేస్తుంది, నైట్కి అన్ని చదువుకోండి అని అంటారు. ఇక తెల్లారులు నిద్ర లేకుండా కాపులాలు కూర్చోవాల్సి వస్తుంది. అది వచ్చేదేమో కానీ జనాలు పుకారు ఎక్కువైపోతుంది. అంటే రాత్రి చూసుకునే సింగ్ నగర్లో పడవలు కూడా తీసుకొచ్చాను అన్నారు. అవి మేము చూడలేదు కదా. మరి తెచ్చారని అంటున్నారు, చెప్పండి అమ్మా. చాలా మంది తెచ్చా అంటున్నారు. వరదలు కూడా పద్దాక ఏదో కంఫర్టబుల్గా మాకు చెప్తే మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు ఏం తీసుకుంటారో మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి వరదలు వచ్చినాయి అని అంటున్నారు. పిల్లలు అది సొసైటీ వాళ్ళు చూసుకొని అది జాగ్రత్త చేసుకొని మనకేం జాగ్రత్తలు చేయాలో చేస్తే బాగుంటుందని మేము అనుకున్న ఈ పుకార్లు అవి లేకుండా. చెప్పండి అమ్మా, లాస్ట్ ఇయర్ ఈ రోజులకి అప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు వచ్చే ముందు అంత పుకారు లేదు, ఇప్పుడు రాకుండానే పుకారు పుట్టుకెత్తున్నారు. అది నిజమైంది తెలుస్తలే, అబద్ధమైంది తెలుస్తలే. అప్పుడు వరకు మా ఇంట్లోనే నాకు ఏడదాకా వచ్చినాయి. మొత్తం పోయినాయి, అసలు ఏం లేవు, అన్నీ పోయినాయి. బాబు వేసాడు, వాళ్ళందరికీ పోయినాయండి. కింద ఉన్న వాళ్ళందరిది పోయింది. ఫస్ట్ సారి ఇంత పుకారు లేదు. ఇప్పుడు రాపోయినా ఇప్పుడు వస్తుందని పుకారు పుట్టించేస్తున్నారు, అంత భయపిచ్చేస్తున్నారు జనాలు. ఏ టయానికి వచ్చిందో తెలీదు. మళ్ళీ రాత్రంతా జాగారం చేస్తూనే ఉంటున్నాం మేము. పనీలకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇది చేసి అదురుకోవాలని చేయాలని ఈ పుకారు బాగా పెట్టేస్తున్నారు. ఇక్కడ కాదు పడవలు తెచ్చి పెట్టాము, అవన్నీ తెచ్చి పెట్టామని చెప్తున్నారు. మళ్ళీ అది నిజమెంతో అబద్ధమెంతో దేవుడికే తెలియాలి. అది అదండి మా బాధలు. చెప్పండి అమ్మా, మీకు అసలు రాత్రి ఎలా ఉంటుంది? ఇక్కడ టెన్షన్గా ఉంటున్నారా మీరు? భయంగానే ఉంటున్నాం. ఎందుకంటే మరి వరద వస్తుంది అని చెప్పి ముందుగానే పుకారు, పిల్లలతో ఉంటున్నాం, చిన్నపిల్లలతో. ఏ టైం ఎలా వస్తుందో తెలియదు కాబట్టి అంతకుముందు అట్లాగే మాకు తెలియలేదు. ముందుగానే మాకు తెలిసి ఉంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండేది. అంతకుముందు తెలియక చిన్నపిల్లల్ని వేసుకొని పడుకుంటే నైట్ వచ్చేసినాయి. పిల్లల్ని వేసుకొని మాకు ఎక్కడ ఉండాలో తెలియక పైకెక్కి డాబాల మీద ఉండడం జరిగింది. డాబాల మీద ఉండడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. ఎందుకంటే పైనుంచి వర్షం ఓ పక్క ఉండటానికి ఇబ్బంది అయ్యి తినటానికి లేక ఎంతో ఇబ్బంది పడ్డాము. కాకపోతే అప్పుడు కొంచెం హెల్ప్ అంటే చేశారు చాలా వరకు. మరి ఇప్పుడు వస్తుంది, రాకుండానే వస్తుంది అని చెప్పి పుకారు చెప్తుంటే మాకు ఆందోళన. వచ్చింది తెలీదు, రాంది తెలీదు. కొంతవరకు ఏంటంటే రాదు, మీరేం కంగారు పడద్దు అని చెప్పి కొంత చెప్తున్నారు. కానీ మరి వచ్చేది లేదు, ఏది తెలియకుండా ఈ పుకారు వల్ల కొంచెం మనుషులు ఆందోళన, టెన్షన్ పడి భయంతో ఉంటున్నాం అన్నమాట. అంతే. చెప్పండి అమ్మా, ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? అదే పొజిషన్ అండి, ఇట్లాగే వరదలు వస్తున్నాయని భయపెడుతున్నారు. మరి మాకు ఆందోళనగా ఉంటుంది, భయంగానే ఉంటుంది. ఏం చేయాలో తెలియట్లా, నిద్రలు ఉండట్లా నైట్. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? లాస్ట్ ఇయర్ పరిస్థితి నువ్వు చూసావు, ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఏంటి? ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి తెలియకుండా సడన్గా వచ్చేసింది నైట్. సో అందరూ కంగారు పడి అప్పటికప్పుడు చదువుకోవటం అదంతా జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే 3 days నుంచి పుకారు సృష్టిస్తున్నారు. బుడమేరు వాళ్ళు క్రాక్ అయ్యింది, ఖచ్చితంగా నీళ్ళు వస్తాయని చెప్పి బయట సృష్టిస్తున్నారు. మేమేంటంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాము, ఇలా కాదు సార్, ఇలాగా ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. సో మనకంటే తెలుసు, మనం చదువుకున్నాం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏంటి కంగారు పడుతున్నారు, ఇప్పుడు చదివేసుకుందాము అని చెప్పి నిద్రపోకుండా నైట్ అంతా కూర్చుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి అన్న ఆలోచించి ఇలాంటి పుకార్లు సృష్టికుండా ఉండి చాలా మంచిదని అనుకుంటున్నారు. అంటే మొత్తం మీద చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా ఇటు బుడమేరు వచ్చిందని, అలాగే ప్రకాశం బ్యారేజీ ఆ గేట్లు ఇరిగిపోయినాయని, రైల్వే కట్ట మీదుగా నీళ్ళు వెళ్తున్నాయంటే ఇటువంటి కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో ప్రజలకి కంటి మీద కునుకవుతాను. ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే కూడా కాలనీవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, HM TV.